హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం స్టార్ట్ చేసే టాపిక్ డెఫైనైట్ ఇంటిగ్రేషన్. ఓకే, ఇంటిగ్రేషన్ గురించి ఆల్రెడీ ఇంతకు ముందు క్లాసెస్లో చెప్పుకున్నాం. ఇప్పుడు అసలు డెఫైనైట్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటి అంటే ఒక లిమిట్ అంటే ఏ టు బి, బి టు సి, 0 to 1 అంటే ఒక సర్టెన్ లిమిట్ మీద బేస్ అయ్యి ఇంటిగ్రేషన్ వేస్తాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి, ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ అంటే మనకేమొస్తుంది సైన్ ఎక్స్, అది ఇండిఫైనైట్. అలా కాకుండా 0 to 1 అంటే 0కి 1కి మధ్య లిమిట్ లో మాత్రమే ఈ కాస్ ఎక్స్ కి ఇంటిగ్రేషన్ వేయమన్నాడు. అంటే ఏమొస్తుందంటే సైన్ ఎక్స్ అట్ ద లిమిట్ 0 to 1. మరి ఫార్ములా ఏ విధంగా వేయాలంటే అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అని ఇస్తే కాస్ ఎక్స్ కి ఇంటిగ్రేషన్ మనకేంటి సైన్ ఎక్స్. అలా ఎఫ్ ఆఫ్ ఎక్స్ కి ఇంటిగ్రేషన్ మనం క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటే లిమిట్ ఏ టు బి. ఇక్కడ ఏం చెప్తుందంటే ఫార్ములా అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. అంటే ఎక్స్ ప్లేస్ లో మనం అప్పర్ లిమిట్ పెట్టాలి మైనస్ లోయర్ లిమిట్. అంటే ఏమొస్తుందండి మనకి ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ గా తీసుకోవాలి. సో అదే విధంగా ఇదే అవుతుంది సైన్ 1 మైనస్ సైన్ 0. అంటే మనకు కావాల్సిన ఫార్ములా ఏంటంటే ఇది ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ. ఇంకొక ఫార్ములా చూడండి, ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అంటే ఇంటిగ్రల్ లిమిట్స్ ఇంటర్చేంజ్ చేసుకుంటే మనం మైనస్ రాయొచ్చు. అంటే ఈ అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ కి, లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ కి చేంజ్ చేశాను. అప్పుడు ఏమవుతుందంటే మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఇదొక ఫార్ములా, ఇదొక ఫార్ములా, ఇదొకటి. ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అంటే ఇంటిగ్రల్ మైనస్ ఇంటిగ్రల్ బి టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. మెయిన్ ఫార్ములా ఏంటంటే ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఈ ఫార్ములా మీద బేస్ అయ్యేప్పుడు మనకి 7 మార్క్స్ సమ్స్ అన్ని కూడా డిపెండ్ అయి ఉంటాయి. చూడండి ఒకసారి, ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ప్రెసెంట్ ఇప్పుడు ఈ ఫార్ములా మనకి అవసరమైన ఫార్ములా. ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అంటే ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. అంటే ఈ రెండు యాడ్ చేసి మైనస్ ఎక్స్ రాయాలి. మెయిన్ ఫార్ములా ఇది. ఓకే, ఈ ఫార్ములా బేస్ చేసుకుని ఫస్ట్ సమ్ చూద్దాం ఒకసారి. ఇంటిగ్రల్ 0 to π x by 1 plus sin x into dx. మనకి ఇచ్చిన క్వశ్చన్ ఇది. సొల్యూషన్ ఫస్ట్ ఏ సమ్ అయినా సరే క్యాపిటల్ ఐ గా కన్సిడర్ చేసుకోవాలి. లెట్ I is equal to ఇంటిగ్రల్ 0 to π x by 1 plus sin x into dx. ఇప్పుడు మనం చెప్పిన ఈ ఫార్ములా ప్రకారం ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అంటే ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఈ రెండు లిమిట్స్ ప్లస్ చేసి మైనస్ ఎక్స్ రాయాలి. అలా చూసుకుంటే ఇక్కడ ఏమొస్తుంది 0 ప్లస్ పై, రెండు లిమిట్స్ యాడ్ చేస్తే 0 ప్లస్ పై అంటే పై మైనస్ ఎక్స్. అంటే ఎక్స్ ప్లేస్ లో మనం ఏం రాసుకోవాలి పై మైనస్ ఎక్స్ రాయాలి. అదే పై బై 2 ఉంటే పై బై 2 మైనస్ ఎక్స్. ఎందుకంటే 0 ప్లస్ పై ఎంత పై మైనస్ ఎక్స్. కాబట్టి ఆ ఫార్ములా ప్రకారం I ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to π 0 ప్లస్ పై మైనస్ ఎక్స్. ఇక్కడ ఏం చెప్తుంది ఏ ప్లస్ బి మైనస్ ఎక్స్. సో అలాగే ఇక్కడ మనకి ఏమొస్తుందంటే 0 ప్లస్ పై అంటే పై మైనస్ ఎక్స్ బై 1 ప్లస్ సైన్ ఆఫ్ పై మైనస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. సైన్ ఆఫ్ 180 మైనస్ థీటా అంటే సైన్ ఆఫ్ 180 మైనస్ థీటా అంటే సైన్ థీటా. కాబట్టి దీని ప్రకారం సైన్ ఆఫ్ పై మైనస్ ఎక్స్ అంటే సైన్ ఎక్స్ రాస్తున్నాను. సో దట్ ఇంప్లైస్ I is equal to ఇంటిగ్రల్ 0 to π పై మైనస్ ఎక్స్ బై 1 ప్లస్ సైన్ ఆఫ్ పై మైనస్ ఎక్స్. థీటా ప్లస్ ఎక్స్ ఉంది, ఇక్కడ సైన్ థీటా మనకేమొస్తే సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇప్పుడు సెపరేట్ చేస్తున్నాం పై బై 1 ప్లస్ సైన్ ఎక్స్
మైనస్ ఎక్స్ బై 1 ప్లస్ సైన్ ఎక్స్. న్యూమరేటర్ లో రెండు టర్మ్స్ ఉన్నప్పుడు సెపరేట్ చేసుకోవచ్చు. సో దట్ ఎంప్లాయిస్ I is equal to integral 0 to pi by 1 plus sin x into dx minus next integral 0 to pi by x by 1 plus sin x into dx. ఏం చేసానంటే పై మైనస్ ఎక్స్ ఉంది, పై బై 1 ప్లస్ సైన్ ఎక్స్ మైనస్ ఎక్స్ బై 1 ప్లస్ సైన్ ఎక్స్, ఇంటిగ్రేషన్ డిఎక్స్ రెండు కూడా అప్లై చేశాను. కానీ మన క్వశ్చన్ లో స్టార్టింగ్ ఇంటిగ్రల్ 0 to pi x by 1 plus sin x into dx ఏం తీసుకోవచ్చు I. సో దీని ప్లేస్ లో మనం ఏం రాయొచ్చు అంటే I రాసుకోవచ్చు. దట్ ఎంప్లాయిస్ I is equal to pi అనేది కాన్స్టెంట్, ఇంటిగ్రల్ 0 to pi 1 by 1 plus sin x into dx మైనస్ I. మైనస్ ఇటు పక్క వస్తే I అవుతుంది. సో I ప్లస్ I 2I. మైనస్ ఇటు పక్క వస్తే ప్లస్ I అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ ఒక I ఉంది, I ప్లస్ I 2I. సో దట్ ఎంప్లాయిస్ 2I is equal to pi into integral 0 to pi 1 by 1 plus sin x into dx. ఈక్వేషన్ 1. మనం ఆల్మోస్ట్ ఇందులో ఉన్న xi లో ఉన్న సమ్స్ అన్ని కూడా ఈ విధంగా 2I is equal అని చేస్తాం. ఇక్కడ వరకు మనం చేయడం ద్వారా 2 మార్క్స్ వస్తాయి అన్నమాట మనకి. నెక్స్ట్ రిమైనింగ్ పార్ట్ ఏంటంటే ఇక్కడ 1 ప్లస్ sin x ఉంది కదా, 1 మైనస్ sin x తో రేషనలైజ్ చేస్తాను. 1 ప్లస్ sin x ఉంది కాబట్టి దీంతో రేషనలైజ్ చేస్తాను. 1 మైనస్ sin x ఇక్కడ నుంచి మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి. సో దట్ ఎంప్లాయిస్ 2I is equal to pi into integral 0 to pi 1 by 1 plus sin x 1 minus sin x తో రేషనలైజ్ చేస్తాను, అంటే మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాను. సో 1 minus sin x by 1 minus sin x into dx. That implies 2I is equal to pi into integral 0 to pi న్యూమరేటర్ లో 1 minus sin x by a plus b into a minus b, a square minus b square. So 1 square minus sin square x, a అంటే 1, b అంటే sin x. a square minus b square అంటే 1 square minus sin square x into dx. That implies 2I is equal to 1 minus sin square x అంటే ఫార్ములా cos square x. సో ఇక్కడ ఏమొస్తుందంటే cos square x వస్తుంది. పై ఇంటూ ఇంటిగ్రల్ 0 to pi 1 minus sin x by cos square x into dx. సెపరేట్ చేద్దాం. 1 by cos square x minus sin x by cos square x into dx. That implies 2I equal to pi into integral 0 to pi 1 by cos square x minus sin x by cos square x. cos square x ఇక్కడ cos x into cos x గా రాస్తున్నాను into dx. That implies 2I equal to pi into integral 0 to pi. ట్రిగ్నామెట్రీలో 1 by cos అంటే secant theta, 1 by cos theta అంటే secant theta, 1 by cos square x అంటే secant square x minus sin x by cos x mean tan x. సో ఈ వాల్యూ అవుతుందంటే tan x 1 by cos x secant x into dx. మన ట్రిగ్నామెట్రీ ఫార్ములాలో ఇంటిగ్రల్ secant square x into dx అంటే tan x అని, ఇంటిగ్రల్ secant x into tan x అంటే secant x అని మన దగ్గర ఫార్ములాస్ ఉన్నాయి. కాబట్టి ఆ ఫార్ములాస్ ప్రకారం ఇంటిగ్రల్ secant square x అంటే tan x మైనస్ ఇంటిగ్రల్ secant x into tan x అంటే secant x. సో దట్ ఎంప్లాయిస్ 2I equal to pi into integral secant square x tan x
మైనస్ ఇంటిగ్రల్ secant x into tan x అంటే secant x at the limit 0 to pi. ఇంతకు ముందు నేను చెప్పాను ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్ చేయాలి, తర్వాత మైనస్ లోయర్ లిమిట్ అంటే అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. ఇంతకు ముందు చెప్పా ఇక్కడ a to b f of x dx అంటే ఇంటిగ్రల్ a to b f of x dx అంటే f of x కి ఇంటిగ్రేషన్ క్యాపిటల్ f of x అనుకుంటే at the limit a to b అంటే ఫస్ట్ అప్పర్ లిమిట్ పెట్టాలి, x ప్లేస్ లో అప్పర్ లిమిట్ పెట్టుకోవాలి. ఇక్కడ మనకి అప్పర్ లిమిట్ ఏంటి స్మాల్ b, సో f of b మైనస్ f of a. అలాగే ఇక్కడ ఏం పెట్టాలి ఫస్ట్ అప్పర్ లిమిట్ పై అంటే x ప్లేస్ లో పై పెట్టాలి రెండు ప్లేస్ లో, ఇదంతా ఒక ఫంక్షన్ కాబట్టి సో tan పై మైనస్ secant పై ఇదంతా అప్పర్ లిమిట్ పెట్టాం. నెక్స్ట్ మైనస్ లోయర్ లిమిట్ 0 పెట్టాలి, tan 0 మైనస్ secant 0. That implies 2i equal to pi into ఫస్ట్ x ప్లేస్ లో అప్పర్ లిమిట్ పెడితే tan పై మైనస్ secant పై ఇదంతా ఒక ఫంక్షన్ గా కన్సిడర్ చేసుకుంటే అప్పుడు ఏమొస్తుందంటే tan పై మైనస్ secant పై అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ ఏముంది 0 అంటే tan 0 మైనస్ secant 0. tan పై వాల్యూ 0, tan of 180 అంటే 180 మైనస్ 0 అంటే tan 0 మైనస్ tan 0 అంటే tan 0 వాల్యూ 0 కాబట్టి tan పై వాల్యూ 0. అలాగే secant పై అంటే వాల్యూ మైనస్ 1. ఎలాగా secant పై అంటే secant 180 మైనస్ 0 అని రాస్తాం. 180 మైనస్ అంటే సెకండ్ క్వాడ్రంట్, secant 0 మైనస్ ఆల్ సిల్వర్, సైన్ కి మాత్రమే ప్లస్, కాస్ కి secant కి మైనస్ అంటే ఎంత అంటే మైనస్ 1, secant పై వాల్యూ మైనస్ 1. అలాగే tan 0 వాల్యూ 0, secant 0 వాల్యూ 1. ఈ వాల్యూస్ అన్ని జాగ్రత్త గుర్తుపెట్టుకుంటే ఈ సమ్ కంప్లీట్ అవుతుంది. 2i is equal to pi into tan పై వాల్యూ 0 మైనస్ secant పై వాల్యూ మైనస్ 1, tan 0 value 0 minus secant 0 value 1. That implies 2i equal to pi into minus 1 minus into minus plus 1 implies 2i is equal to 2 pi. 2 cancel, finally implies I is equal to pi and I ante ఇచ్చిన క్వశ్చన్ ఇంటిగ్రల్ 0 to pi x by 1 plus sin x into dx is equal to pi. ఇది మనకు కావాల్సిన ఫైనల్ ఆన్సర్ అన్నమాట. ఇంటిగ్రల్ 0 to pi x sin x by 1 plus sin x into dx. ఇంతకు ముందు సమ్ ఏ విధంగా చేసామో యాజ్ ఇట్ ఈస్ గా ఆ సమ్ మోడల్ లోనే రేషనలైజ్ చేయడం అన్ని ఉంటాయి, కానీ కొంచెం జాగ్రత్తగా చూడండి ఒకసారి. ఫస్ట్ ఏ సమ్ ఇచ్చినా సరే మనం డిఫరెంట్ ఇంటిగ్రేషన్ లో I గా కన్సిడర్ చేసుకోవాలి. లెట్ I ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to pi x sin x by 1 plus sin x into dx. అంతకుముందు ఫార్ములా చెప్పాను, ఇంటిగ్రల్ a to b f of x dx అంటే ఇంటిగ్రల్ a to b f of a plus b మైనస్ ఎక్స్ అంటే అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ రెండు ప్లస్ చేసి మైనస్ ఎక్స్ రాయాలి. అది ఈ ఫార్ములా చెప్తుంది, ఏ ప్లస్ బి మైనస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఈ ఫార్ములా ప్రకారం లోయర్ లిమిట్ 0, అప్పర్ లిమిట్ పై, 0 ప్లస్ పై మైనస్ ఎక్స్ అంటే ఎక్స్ ప్లేస్ లో మనం ఇక్కడ ఏం రాసాం ఏ ప్లస్ బి మైనస్ ఎక్స్ రాసాం. మనం ఈ సమ్ లో ఏం రాయాలి 0 ప్లస్ పై అంటే పై మైనస్ ఎక్స్. సో దట్ ఇంప్లైస్ I ఈక్వల్ టు ఈ ఫార్ములా అప్లై చేస్తే ఇంటిగ్రల్ 0 to pi x ప్లస్ లో 0 ప్లస్ పై మైనస్ ఎక్స్ అంటే పై మైనస్ ఎక్స్ రాయాలి. పై మైనస్ ఎక్స్ ఇంటూ సైన్ ఆఫ్ పై మైనస్ ఎక్స్ బై 1 ప్లస్ సైన్ ఆఫ్ పై మైనస్ ఎక్స్ ఇంటూ
డిఎక్స్. ఇంతకుముందు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం సైన్ ఆఫ్ పై మైనస్ ఎక్స్ అంటే సైన్ ఎక్స్, అంటే సైన్ ఆఫ్ 180 మైనస్ థీటా అంటే సైన్ థీటా. దాని ప్రకారం సైన్ ఆఫ్ పై మైనస్ ఎక్స్ కనిపిస్తే మనం ఏం రాసుకోవచ్చు అంటే సైన్ ఎక్స్ రాయొచ్చు. సో దట్ ఎంప్లాయిస్ I is equal to ఇంటిగ్రల్ 0 to పై, ఇక్కడ ఏమీ లేదు సైన్ కాస్ ఏమి లేవు కూడా యాస్టిస్ లాగా ఉంటుంది, పై మైనస్ ఎక్స్ ఇంటూ సైన్ ఆఫ్ పై మైనస్ ఎక్స్ అంటే సైన్ ఎక్స్. సో ఇంటూ sin x by 1 plus sin of pi minus x means sin x into dx. sin x తో ఈ రెండు మల్టిప్లై చేద్దాం అంటే pi sin x minus x sin x. So that implies I is equal to integral 0 to pi sin x minus x sin x by 1 plus sin x into dx. ఇంటిగ్రేషన్ dx రెండిలో కూడా సెపరేట్ చేద్దాం అంటే ఏమవుతుంది పై sin x by 1 plus sin x minus x sin x by 1 plus sin x. So that implies I equal to integral 0 to pi sin x by 1 plus sin x into dx మైనస్ మళ్ళీ యాసిడ్ ఇంటిగ్రేషన్ ఇది కూడా ఉంటుంది కాబట్టి ఇంటిగ్రల్ 0 to పై x sin x by 1 plus sin x into dx. ఇంటిగ్రల్ 0 to పై x sin x by 1 plus sin x వాల్యూ I. సో ఏమవుతుందంటే మైనస్ I అవుతుంది, ముందు మైనస్ ఉంది కాబట్టి ఇంప్లైస్ I is equal to ఇంటిగ్రల్ 0 to పై sin x by 1 plus sin x into dx minus I. మైనస్ ఇటు పక్క వస్తే ప్లస్ I అవుతుంది. సో I plus I 2I. That implies 2I is equal to ఇంటిగ్రల్ 0 to పై అనేది కాన్స్టెంట్ టర్మ్ ని ఇంటిగ్రేషన్ ముందు తెచ్చుకోవచ్చు. సో ఏమవుతుందంటే sin x by 1 plus sin x into dx. ఈక్వేషన్ 1 2i వరకు రాస్తే మనకి 2 మార్క్స్ అని ఆడి మీకు చెప్పాను. దట్ ఇంప్లైస్ 2i ఈక్వల్ టు మనం ఈక్వేషన్ 1 వరకు యాసిస్ గా అన్ని సమ్స్ చేస్తాం. ఇక్కడ నుంచి మనం జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి. ఎలాగా పై ఇంటూ ఇంటిగ్రల్ 0 to పై మన దగ్గర ఏముంది ఇక్కడ sin x by 1 plus sin x into dx. ఇక్కడ ఇంతకు ముందు సమ్లో పైన ఓన్లీ 1 ఉంది కాబట్టి 1 by 1 plus sin x ఉంది కాబట్టి రేషనలైజ్ చేశాను. కానీ ఇక్కడ న్యూమరేటర్ లో sin x ఉంది, డినామినేటర్ లో 1 plus sin x ఉంది. డినామినేటర్ లో ఉన్న sin x కి ఇంకా ఎక్స్ట్రా ఏముంది, డినామినేటర్ లో 1 ఉంది, న్యూమరేటర్ లో ఓన్లీ sin x, డినామినేటర్ లో sin x కి +1 ఉంది. కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే న్యూమరేటర్ లో డినామినేటర్ కంటే తక్కువ వాల్యూ ఉంది కాబట్టి నేను ఇక్కడ 1 యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ వరకు సెపరేట్ చేద్దాం. 1 plus sin x by 1 plus sin x minus 1 by 1 plus sin x. That implies 2i equal to pi into integral 0 to pi 1 plus sin x by 1 plus sin x minus 1 by 1 plus sin x into dx. మనకి రెండు క్యాన్సిల్ అంటే 1. That implies 2i equal to pi into integral 0 to pi సెపరేట్ చేస్తున్నాను 1 into dx అంటే dx minus మళ్ళీ ఇంటిగ్రల్ 0 to pi 1 by 1 plus sin x into dx. Integral dx value x. So that implies 2i equal to pi into integral dx అంటే x at the limit 0 to pi minus
ఇంటిగ్రల్ 0 to పై 1/1 ప్లస్ sin x. ఇది ఫస్ట్ సమ్ మోడల్ లోకి వచ్చింది. న్యూమరేటర్ లో కేవలం 1 ఉండి డినామినేటర్ లో 1 ప్లస్ sin x ఉంది. ఇంతకు ముందు సమ్ లో అలా వస్తే ఏం చేసాం, రేషనలైజ్ చేసాం. 1 ప్లస్ sin x ఉంది కాబట్టి 1 మైనస్ sin x తో రేషనలైజ్ చేసాం. అంటే 1 మైనస్ sin x తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నాం. 1 మైనస్ sin x బై 1 మైనస్ sin x ఇంటూ dx. That implies 2i equal to pi into upper limit minus lower limit. అంటే pi minus 0. అప్పర్ లిమిట్ పై, ఈ పై రెండుని మల్టిప్లై చేయాలి. రెండు కామన్ గా ఉన్న పై ఇది. ఇక్కడ ఆ x ప్లస్ అప్పర్ లిమిట్ పెట్టిన పై మైనస్ లోయర్ లిమిట్ 0. అంటే అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అంటే పై మైనస్ 0. ఇక్కడ మైనస్ ఇంటిగ్రల్ 0 to పై, న్యూమరేటర్ లో 1 మైనస్ sin x ఉంది. a ప్లస్ b ఇంటూ a మైనస్ b, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. a ప్లేస్ లో 1, b ప్లేస్ లో sin x ఉంది. కాబట్టి 1 స్క్వేర్ మైనస్ sin స్క్వేర్ x ఇంటూ dx. ఇప్పుడు ఈ పైతో ఈ పైని, పైతో ఈ టర్మ్ ని, ఈ రెండు టర్మ్స్ ని కూడా మల్టిప్లై చేస్తున్నాం. దట్ ఇంప్లైస్ 2i ఈక్వల్ టు పై ఇంటూ పై, పై స్క్వేర్ మైనస్ పై ఇంటూ ఇంటిగ్రల్ 0 to పై 1 మైనస్ sin x బై 1 మైనస్ sin స్క్వేర్ థీటా cos స్క్వేర్ థీటా. ఇక్కడ మనకు 1 మైనస్ sin స్క్వేర్ x cos స్క్వేర్ x ఇంటూ dx. సెపరేట్ చేద్దాం. 1 బై cos స్క్వేర్ x మైనస్ sin x బై cos స్క్వేర్ x. దట్ ఇంప్లైస్ 2i ఈక్వల్ టు పై స్క్వేర్ మైనస్ పై ఇంటూ ఇంటిగ్రల్ 0 to పై 1 బై cos స్క్వేర్ x మైనస్ sin x బై ఈ cos స్క్వేర్ x ని cos x ఇంటూ cos x గా రాస్తున్నాను ఇంటూ dx. ట్రిగనామెట్రీ లో 1 బై cos థీటా అంటే సీకెంట్ థీటా, 1 బై cos x అంటే సీకెంట్ x, 1 బై cos స్క్వేర్ x అంటే సీకెంట్ స్క్వేర్ x. దట్ ఇంప్లైస్ 2i ఈక్వల్ టు పై స్క్వేర్ మైనస్ పై ఇంటూ ఇంటిగ్రల్ 0 to పై 1 బై cos స్క్వేర్ x వాల్యూ సీకెంట్ స్క్వేర్ x మైనస్ sin బై cos 1 బై cos. సెపరేట్ చేసుకుంటే sin థీటా బై cos థీటా అంటే tan థీటా, sin x బై cos x వాల్యూ tan x. 1 బై cos x అంటే సీకెంట్ x. ఇది ట్రిగనోమెట్రీ ఫార్ములాస్. ఇప్పుడు ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ x, ఇది ఇంతకు ముందే ఉంది. ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ x అంటే tan x. ఇంటిగ్రల్ సీకెంట్ x ఇంటూ tan x అంటే సీకెంట్ x. అంటే ఇది ఏమవుతుంది, tan x మైనస్ సీకెంట్ x. ఇది రెండింటికి కూడా ఇంటిగ్రేషన్ వేస్తున్నాను. ఈ రెండింటికి కామన్ గా ఉంది ఇంటిగ్రేషన్. కాబట్టి దట్ ఎంప్లాయిస్ 2i ఈక్వల్ టు పై స్క్వేర్ మైనస్ పై ఇంటూ ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ x వాల్యూ tan x మైనస్ ఇంటిగ్రల్ సీకెంట్ x ఇంటూ tan x అంటే సీకెంట్ x at the limit 0 to పై. ఇంతకు ముందులాగే ఫస్ట్ అప్పర్ లిమిట్ పెట్టాలి x ప్లేస్ లో, అంటే పై పెట్టాలి. మైనస్ లోయర్ లిమిట్, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ ఏంటి, tan పై మైనస్ సీకెంట్ పై. ఇదంతా ఒక ఫంక్షన్. ఈ టోటల్ ఈ ఫంక్షన్ కి అప్పర్ లిమిట్ పై పెట్టాను, అంటే tan పై మైనస్ సీకెంట్ పై మైనస్ లోయర్ లిమిట్ 0 పెడితే tan 0 మైనస్ సీకెంట్ 0. దట్ ఎంప్లాయిస్ 2i ఈక్వల్ టు పై స్క్వేర్ మైనస్ పై ఇంటూ ఫస్ట్ అప్పర్ లిమిట్ పై పెడుతున్నాను ఈ మొత్తం టోటల్ ఈ ఫంక్షన్ లో, అంటే x అన్న చోట పై పెడుతున్నాను. tan పై మైనస్ సీకెంట్ పై టోటల్ అప్పర్ లిమిట్ అయిపోయింది. మైనస్ మళ్ళీ బ్రాకెట్ ఓపెన్ చేసి ఇప్పుడు లోయర్ లిమిట్ 0 పెడతాను x ప్లేస్ లో. అప్పుడు ఏమవుతుంది, tan 0 మైనస్ సీకెంట్ 0. వాల్యూస్ ఆడ ఇక్కడే ఉన్నాయి. దట్ ఎంప్లాయిస్ 2i ఈక్వల్ టు పై స్క్వేర్ మైనస్ పై ఆఫ్ tan పై వాల్యూ 0,
tan pi value 0 minus secant pi value -1, tan 0 value 0, secant 0 value 1. సో దీన్ని కొంచెం సింప్లిఫై చేస్తే మనకి సమ్ కంప్లీట్ అవుతుంది. దట్ ఇంప్లైస్ ఇటు పక్కన 2i ఈక్వల్ టు పై స్క్వేర్ మైనస్ పై ఆఫ్ మైనస్ ఇంటూ మైనస్ 1 minus into minus plus 1. That implies 2i equal to pi square minus 1 plus 1 2 and the value 2 pi. That implies I is equal to ఇక్కడ 2 మల్టిప్లై చేస్తుంది, ఇదైతే రెండు టర్మ్స్ ని కూడా డివైడ్ చేస్తుంది. సో pi square by 2 minus 2 pi by 2, 2 cancel. That implies I is equal to pi square by 2 minus pi. ఇదే మనకు కావాల్సిన చూడండి. ఇంటిగ్రల్ 0 to pi by 2 dx by 4 plus 5 cos x. ఇది అంతకు ముందు మనం చేసాం ఇంటిగ్రేషన్స్ లో. ఇంటిగ్రల్ 1 by a plus b cos x గాని, ఇంటిగ్రల్ 1 by a sin x plus b గాని, ఇంటిగ్రల్ 1 by a sin x plus b cos x గాని, ఇలా ఈ మూడు ఫార్ములో ఏ ఫార్మ్ లో కనిపించినా సరే మనం ఆ టైప్ ఎలా చేసామంటే t ఈక్వల్ టు tan x by 2 dx ఈక్వల్ టు 2 dt by 1 plus t square sin x equal to 2t by 1 plus t square cos x equal to 1 minus t square by 1 plus t square అని ఈ ఫార్ములాస్ అన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా ఆ క్వశ్చన్ మనం సాల్వ్ చేసాం. అలాగే ఈ సమ్ చూద్దాం. సార్ ఈ సమ్ ఇలాగా a plus b cos x అంటే ఈ ఫార్మ్ అంటే మనం ఇవన్నీ పుట్టి ఈక్వల్ tan x by 2 dx equal to dt by 1 plus t square, sin x equal to 2t by 1 plus t square, cos x equal to 1 minus t square by 1 plus t square. Cos theta కు ఫార్ములా అక్కడ 1 minus tan square theta by 2 by 1 plus tan square theta by 2 ట్రిగనామెట్రీ లో ఉంటుంది. sin theta కు ఫార్ములా 2 tan theta by 2 by 1 plus tan square theta by 2. సో t ప్లేస్ లో tan x by 2 ఉంది. సో ఈ ఫార్ములాస్ అన్ని కూడా sin 2 theta cos 2 theta ఫార్ములాస్ వచ్చినాయి. డెరివేటివ్ tan theta డెరివేటివ్ 1 by 1 plus t square 1 by 1 plus x square, థీటాలో ఉంటే 1 by 1 plus theta square. సో ఆ విధంగా ఈ నాలుగు ఫార్ములాస్ ఒకసారి గుర్తుపెట్టుకోండి. t ఈక్వల్ tan x by 2 dx ఈక్వల్ టు 2 dt by 1 plus t square, sin x ఈక్వల్ టు 2t by 1 plus t square, cos x ఈక్వల్ టు 1 minus t square by 1 plus t square. ఇప్పుడు దీని I అనుకుందాం. లెట్ I is equal to ఇంటిగ్రల్ 0 to pi by 2 dx by 4 plus 5 cos x. నేను ఇక్కడ ఫార్ములా అప్లై చేయట్లేదు. ఏంటి ఇంటిగ్రల్ a to b f of x dx అంటే ఇంటిగ్రల్ a to b f of a plus b minus x into dx. ఎందుకు అప్లై చేయట్లేదు అంటే ఇంతకు ముందు సమ్స్ లో ఇక్కడ ఫస్ట్ సమ్ కి x ఉంది ఇంటూ dx న్యూమరేటర్ లో, సెకండ్ సమ్ కి x ఇంటూ sin x ఇంటూ dx ఉంది. నేను వీటి నుంచి x అనే టర్మ్ లేకుండా చేసిన తరువాత మనకు నచ్చిన వాళ్ళు రేషనలైజ్ చేయడమో లేదా 1 యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేయడమో చేసాం. కానీ ఈ క్వశ్చన్ లో మనకి x అనే టర్మే లేదు న్యూమరేటర్ లో. అక్కడ x అనే టర్మ్ ఉన్నప్పుడు ఇంటిగ్రల్ a to b f of x dx అంటే ఇంటిగ్రల్ a to b f of a plus b minus x into dx అంటే x ప్లేస్ లో pi by 2 minus x రాశారు. ఇక్కడ ఎందుకు రాయట్లేదంటే న్యూమరేటర్ లో మనకి x అనే టర్మ్ లేదు. ఫస్ట్ సమ్ లో x by 1 plus sin x ఉంది. సెకండ్ సమ్ లో న్యూమరేటర్ లో చూడండి
ఫస్ట్ సమ్ ఇలా ఉంది, x by 1 plus sin x into dx. ఇంటిగ్రల్ x sin x by 1 plus sin x into dx. అండ్ x అనే టర్మ్ ఉండడం వల్ల అక్కడ నేను 2i వచ్చేసరికి x అనే టర్మ్ వెళ్ళిపోయి 1 by గాని పై sin x by గాని అని వచ్చింది మనకి. కానీ ఇక్కడ అసలు x అనే టర్మ్ లేదు కాబట్టి డైరెక్ట్ గా నేను ఈ ఫార్ములాస్ అప్లై చేస్తున్నాను. ఏంటి ఆ ఫార్ములాస్? put t equal to tan x by 2, put t is equal to tan x by 2. Next dx equal to 2 dt by 1 plus t square. dx equal to 2 dt by 1 plus t square. ఇంకా sin x equal to 2t by 1 plus t square. Last formula cos x is equal to 1 minus t square by 1 plus t square. ఒక్కసారి సరిగ్గా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ 0 అనేది పై బై 2 అనే ఈ రెండు లిమిట్స్ కూడా x యొక్క లిమిట్స్. నేను ఇక్కడ x నుండి ఎలా తీసుకెళ్లిపోతున్నాను? dx ఉన్న చోట t లోకి వెళ్ళిపోతుంది, sin x గా ఉంటే t లోకి వెళ్ళిపోతుంది, cos x ఉంటే t లోకి వెళ్తుంది. ఇక్కడ మనకు sin x లేదు కాబట్టి మనం ఈ ఫార్ములా వేయక్కర్లేదు ఈ సమ్ వరకు. ఎందుకంటే మనకు ఉన్నది కేవలం cos x మాత్రమే. ఇలా sin cos రెండూ ఉంటే ఆ ఫార్ములా కూడా రాసుకుంటాం. ఓకే, అంటే x లో ఉన్న ఈ క్వశ్చన్ కాస్త t లోకి మార్చేస్తున్నాం. మరి x యొక్క లిమిట్స్ ఇక్కడ ఇచ్చారు మనకి. మనం t యొక్క లిమిట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ కూడా చేంజ్ అవుతున్నాయి. ఇక్కడ నాకు x యొక్క లిమిట్స్ ఇవి. ఇప్పుడు నేను అప్పర్ లిమిట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. అప్పర్ లిమిట్ పై లిమిట్ ఎలా చేంజ్ అవుతుంది చూడండి. అంటే t is equal to tan x ప్లేస్ లో అప్పర్ లిమిట్ పెడితే t యొక్క అప్పర్ లిమిట్ వస్తుంది. సో x ప్లేస్ లో ఇక్కడ అప్పర్ లిమిట్ ఏముంది? పై బై 2 by 2 అంటే ఎంత? దట్ ఈస్ ఈక్వల్ టు tan పై బై 4. tan 45 వాల్యూ 1. అంటే మనం ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత అప్పర్ లిమిట్ ఎలా చేంజ్ అవుతుంది? 1 గా రాసుకోవాలి మనం. నెక్స్ట్ లోయర్ లిమిట్ t is equal to tan x ప్లేస్ లో లోయర్ లిమిట్ పెడితే t యొక్క లోయర్ లిమిట్ వస్తుంది. ఎంత ఉంది? x యొక్క లోయర్ లిమిట్ 0. సో tan 0 by 2 that is equal to tan 0. tan 0 వాల్యూ 0. సో మనకి లోయర్ లిమిట్ ఎంత అంటే 0, అప్పర్ లిమిట్ ఎంత అంటే 1. సో దట్ ఇంప్లైస్ I is equal to ఇంటిగ్రల్. సో ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను కాబట్టి లోయర్ లిమిట్ 0, అప్పర్ లిమిట్ 1. dx అంటే dx ప్లేస్ లో ఏం రాస్తున్నానంటే 2 dt by 1 plus t square by 4 plus 5 into cos x ప్లేస్ లో 1 minus t square by 1 plus t square. That implies I is equal to integral 0 to 1 2 dt by 1 plus t square by LCM ఇక్కడ 1 plus t square. Cross multiply చేస్తే 4 of 1 plus t square plus 5 into 1 5 minus 5 t square. ఈ డినామినేటర్ లో 1 plus t square, డినామినేటర్ లో 1 plus t square, ఈ రెండు మనకి క్యాన్సిల్ అవుతున్నాయి. సో ఫైనల్ గా ఏమొస్తుందంటే దట్ ఇంప్లైస్ I is equal to ఇంటిగ్రల్ 0 to 1 2 dt by 4 ones are 4 plus 4 into t square 4t square plus 5 minus 5t square. That implies I is equal to integral 0 to 1 2 dt by 4 plus 5 9
4t square minus 5t square minus t square. 2 కాన్స్టెంట్ కాబట్టి ముందు తీసుకొచ్చేస్తున్నా. సో దట్ ఎంప్లాయిస్ I is equal to 2 into integral 0 to 1 dt by 9 3 square అని రాస్తున్నాను మైనస్ t square. ఏం ఫార్ములా అంటే ఇంటిగ్రల్ 1 by a square minus x square into dx. ఫార్ములా 1 by 2a log modulus of a plus x by a minus x. ఇది ఫార్ములా. సో ఏ ప్లేస్ లో మన దగ్గర 3 ఉంది, x ప్లేస్ లో t ఉంది. సో 3 plus t by 3 minus t. That implies I is equal to 2 into 1 by 2a. 2 into a అంటే 3. చూడండి a ప్లేస్ లో 3 ఉంది. log modulus of a plus x. a అంటే 3, x అంటే t. 3 plus t by 3 minus t at the limit 0 to 1. e2 cancel. That implies I is equal to 1 by 3. First upper limit పెట్టాలి minus lower limit. So log modulus of t place లో 1 పెడుతున్నా. t plus 1 by 3 plus 1 by 3 minus 1. ఇదంతా అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ ఎంత ఉంది 0 ఉంది. సో t ప్లేస్ లో 0 పెడితే log modulus of 3 plus 0 by 3 minus 0. So that implies I is equal to 1 by 3 log modulus of 3 plus 1 4 by 2 3 minus 1 2 minus log modulus of 3 by 3 3 table 3 లో 1 time cancel 2 table 4 లో 2 times cancel. I is equal to 1 by 3 log 2 minus log 1. ఆడేంతకు ముందు ఎప్పుడు ఒకసారి చెప్పాం log 1 వాల్యూ ఎప్పుడు కూడా 0. That implies I is equal to 1 by 3 into log 2 minus 0. log 1 value 0 కాబట్టి. That implies I is equal to 1 by 3 into log 2. Implies I place లో ఏమన్నా మనకి ఇచ్చిన క్వశ్చన్ ఇంటిగ్రల్ 0 to pi by 2 dx by 4 plus 5 cos x is equal to 1 by 3 log 2. సో దీని యొక్క ఆన్సర్ 1 by 3 log 2. చూడండి ఈ సమ్ మనకి పబ్లిక్ లో నెంబర్ ఆఫ్ టైమ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ సమ్ అన్నమాట. నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు ఏపీటీఎస్ రెండులో కూడా. కొంచెం జాగ్రత్తగా చూడండి ఒకసారి. ఏ సమ్ ఇచ్చినా సరే మనం ఎలా తీసుకోవాలి I గా తీసుకోవాలి. సో లెట్ I is equal to ఇంటిగ్రల్ 0 to pi by 2 x by sin x plus cos x into dx. సో న్యూమరేటర్ లో థర్డ్ సమ్ లో మాత్రమే dx ఉంది, కానీ ఇక్కడ ఫస్ట్ సమ్ లో, సెకండ్ సమ్ లో, ఫోర్త్ సమ్ లో 3 సమ్స్ లోని కూడా న్యూమరేటర్ లో x ఉంది. x ఉంటే ఎలా చేయాలి? ఈ ఫార్ములా వేయాలి. ఇంటిగ్రల్ a to b f of x dx is equal to ఇంటిగ్రల్ a to b f of a plus b minus x into dx రాయాలి. అంటే ఇక్కడ a ప్లేస్ లో 0, b ప్లేస్ లో pi by 2, అంటే 0 plus pi by 2 minus x. అంటే ఏం రాయాలి మనం? x ప్లేస్ లో pi by 2 minus x రాయాలి. సో దట్ ఎంప్లాయిస్ I is equal to ఇంటిగ్రల్ 0 to pi by 2 x ప్లేస్ లో pi by 2 minus x. ఇక్కడ pi by 2 ఉంది కాబట్టి pi by 2 minus x. pi ఇక్కడ 0 ఉన్నప్పుడు pi ఉంటే pi minus x, pi by 2 ఉంటే pi by 2 minus x రాయాలి x ఉన్న చోటన. by sin of pi by 2 minus x plus cos of pi by 2 minus x into dx. That implies I is equal to integral 0 to pi by 2 ఏం రాయాలి? pi by 2 minus x by sin of
π/2 మైనస్ తీటా అంటే సైన్ ఆఫ్ 90 మైనస్ తీటా అంటే 90 మైనస్ తీటా ఫస్ట్ క్వాడ్రంట్. 90 మైనస్ తీటా ఫస్ట్ క్వాడ్రంట్. సైన్ ఎలా చేంజ్ చేసుకోవాలి? కాస్ గా రాసుకోవాలి. సో సైన్ ఆఫ్ π/2 మైనస్ తీటా అంటే కాస్ తీటా. అలాగే కాస్ ఆఫ్ π/2 మైనస్ తీటా అంటే సైన్ తీటా. ఆల్ పాజిటివ్ ఫస్ట్ క్వాడ్రంట్ లో. సో ప్లస్ కాస్ తీటా ప్లస్ సైన్ తీటా. సో అలాగే ఎక్స్ ఉంది కాబట్టి సైన్ ఆఫ్ π/2 మైనస్ ఎక్స్. తీటా ప్లేస్ లో ఎక్స్ ఉంది. సో కాస్ ఎక్స్. సో ఇదేమవుతుంది? కాస్ ఎక్స్ ప్లస్ కాస్ ఆఫ్ π/2 మైనస్ ఎక్స్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇప్పుడు సెపరేట్ చేద్దాం. π/2 బై కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ మైనస్ ఎక్స్ బై కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్. దట్ ఇంప్లైస్ I is equal to integral 0 to π/2 by cos x plus sin x into dx. Next minus integral 0 to π/2 x by denominator లో cos x plus sin x into dx. ఈ టర్మ్ చూడండి, ఇంటిగ్రల్ 0 to π/2 x by cos x plus sin x into dx. సో దీని ప్లేస్ లో మనం రాయొచ్చు I రాయొచ్చు, క్యాపిటల్ I. సో దట్ ఇంప్లైస్ I is equal to 0 to π/2 by cos x plus sin x into dx మైనస్ I. మైనస్ I ఇటు పక్క వస్తే ప్లస్ I అవుతుంది. ఆల్రెడీ పక్కన ఒక I ఉంది కాబట్టి I ప్లస్ I 2I. That implies 2I equal to integral 0 to π/2. ఇక్కడ కాన్స్టెంట్ నెంబర్ ఎంత అంటే π/2. సో π/2 1 by cos x plus sin x into dx. ఈక్వేషన్ 1. ఇక్కడ వరకు చేస్తే మనకి 2 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ that implies 2I equal to integral 0 to π/2. ఒకసారి ఇక్కడ టర్మ్స్ అని ఎలా తీసుకోవాలి? పైన 1 నుండి sin x cos x ఉంది. థర్డ్ సమ్ చేసిన విధంగా ఎలా చేయాలి? put t equal to tan x/2 ఫార్ములాస్. put t equal to tan x/2 dx equal to 2 dt by 1 plus t square. Sin x equal to 2t by 1 plus t square. Cos x equal to 1 minus t square by 1 plus t square. At the same time, upper limit t is equal to tan x place లో ఇక్కడ ఉన్నటువంటి అప్పర్ లిమిట్ పెట్టాలి. ఇక్కడ ఉన్న అప్పర్ లిమిట్ ఏంటి? π/2. సో x ప్లేస్ లో π/2 పెడితే π/2/2 న్యూమరేటర్ లో ఫ్రాక్షన్ డినామినేటర్ వస్తుంది కాబట్టి π/4 tan π/4. tan π/4 వాల్యూ 1. మనం లోయర్ లిమిట్ కావాలంటే t యొక్క లోయర్ లిమిట్ కావాలంటే ఇక్కడ ఉన్న లోయర్ లిమిట్ 0 తీసుకొని x ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు లోయర్ లిమిట్ t is equal to tan 0/2 అంటే 0. ఎంత? 0. సో ఈ వాల్యూస్ అన్ని పెట్టాలి. సో ముందేముంది? π/2, లోయర్ లిమిట్ 0, అప్పర్ లిమిట్ 1. న్యూమరేటర్ లో ఏముంది? మనకి dx ఉంది. dx ప్లేస్ లో ఏం రాయాలి? 2 dt by 1 plus t square by cos x. cos x ప్లేస్ లో 1 minus t square by 1 plus t square plus sin x. sin x ప్లేస్ లో 2t by 1 plus t square. That implies 2I equal to π/2 integral 0 to 1. అదేవిధంగా మీకు 0 to 1 ఎలా మారింది? ఇక్కడ x అన్ని కూడా సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా t వాల్యూ వస్తుంది కాబట్టి ఇవి x యొక్క లిమిట్స్ 0 to π/2 అనేది.
మన ఎక్స్ఎల్ ని టీ లోకి మార్చేస్తున్నాం. సో ఈ లిమిట్స్ ఏంటి 0, 1 అనేవి టీ యొక్క లిమిట్స్ అవుతాయి అన్నమాట. లోయర్ లిమిట్ 0, అప్పర్ లిమిట్ 1. 2dt by 1 plus t square by LCM ఎంత అంటే 1 plus t square. సో LCM సేమ్ టర్మ్ పై న్యూమరేటర్ టర్మ్ సేమ్ యాజ్ ఇట్ గా రాయాలి. 1 minus t square plus 2t. 1 plus t square 1 plus t square cancel. So that implies 2i equal to pi by 2 integral 0 to 1 2 dt by ఫస్ట్ t స్క్వేర్ టర్మ్ రాస్తున్నాం. దానికి ఏం సైన్ ఉంది? మైనస్ t స్క్వేర్ ప్లస్ 2t ప్లస్ 1. ఇంటిగ్రేషన్స్ లో ఇక్కడ 2 క్యాన్సిల్. ఇంటిగ్రేషన్స్ లో ఫస్ట్ కాన్సెప్ట్ లో చెప్పాను. ఇండెఫినైట్ ఇంటిగ్రేషన్స్ లో ఎలా చెప్పాం మనం? ఈ విధంగా ఈక్వేషన్ ఉంటే టైప్ 1 ఏంటంటే ఒకసారి కన్సిడర్ చేసుకోవాలి. మైనస్ టీ స్క్వేర్ ప్లస్ 2t ప్లస్ 1. టీ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత ఉంటే అది కామన్ తీయాలి. ఇక్కడ ఎంత ఉంది మనకి? -1 ఉంది. ఎక్స్ స్క్వేర్ ఉంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ చూడాలి. టీ స్క్వేర్ ఉంటే టీ స్క్వేర్ ఒక కోఎఫిషియంట్ కామన్ తీయాలి. ఎప్పుడు టీ స్క్వేర్ కోఎఫిషియంట్ 1 ఉండేది చూసుకోవాలి. కానీ మనకి ఇక్కడ ఎంత ఉంది? మైనస్ ఉంది. సో -1 కామన్ తీస్తున్నాను. మైనస్ కామన్ తీస్తే ప్లస్ లని మైనస్ గాను మైనస్ లని ప్లస్ గాను రాసుకోవాలి. అప్పుడు ఇది ఏమవుతుంది? టీ స్క్వేర్ మైనస్ 2t మైనస్ 1. ఇంకా ఇది a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్ లోకి రావాలి అంటే టీ కోఎఫిషియంట్ ఎంత ఉందో అది రాసుకుని దాన్ని బై 2 చేయండి. హోల్ స్క్వేర్. ఎలాగ మళ్ళీ చెప్తున్నా చూడండి. టీ కోఎఫిషియంట్ ఎంత ఉందో రాసుకోండి. -2 ఉన్నా ప్లస్ ఉన్నా కోఎఫిషియంట్ నెంబర్ మాత్రం రాసుకోండి. ఎంత ఉన్నా దాన్ని బై 2 చేయండి. హోల్ స్క్వేర్ చేయండి. అంటే ఇది ఎంత వచ్చింది మనకి? 1. అంటే చివరి ఉన్న కాన్స్టెంట్ కి బోత్ సైడ్ కూడా 1 యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను చూడండి. టీ కోఎఫిషియంట్ ఈ విధంగా చేయడం ద్వారా మనకి ఉన్న ఫార్ములాస్ లో ఒక ఫార్ములా రూపంలోకి వెళ్తుంది. ఏ ఈక్వేషన్ వచ్చినా సరే దాన్ని టీ యొక్క కోఎఫిషియంట్ రాసుకుని 2 వచ్చింది బై 2 చేయండి. ఎంత ఉన్నా 3 ఉందనుకోండి 3/2. 5 ఉందనుకోండి ఇక్కడ 5/2. ఆల్రెడీ 5/2 ఉంటే 5/4. 6/7 ఉంటే 6/7 into 2 14. అంటే డినామినేటర్ 2 తో మల్టిప్లై చేయాలి, లేదు 2 తో డివైడ్ చేయాలి. ఇక్కడ సో 2 ఉంది కాబట్టి 2/2 హోల్ స్క్వేర్. సో ఇక్కడ మనం 1 స్క్వేర్ యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే -1 ఆఫ్ టీ స్క్వేర్ మైనస్ 2t లాస్ట్ టర్మ్ కి 1 స్క్వేర్ యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేయాలి. ప్లస్ 1 స్క్వేర్ -1 మైనస్ 1 స్క్వేర్. ఈ 3 టర్మ్స్ జాగ్రత్తగా చూడండి. a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్ a మైనస్ b హోల్ స్క్వేర్. a అంటే t, ఇక్కడ ప్లస్ ఉంటే ప్లస్ మైనస్ ఉంటే మైనస్, మైనస్ b అంటే 1. సో t మైనస్ 1 హోల్ స్క్వేర్. అదేమవుతుందంటే t మైనస్ 1 హోల్ స్క్వేర్. -1 -2. ఎప్పుడు కూడా స్టార్టింగ్ లో మైనస్ ఉంచకూడదు. మైనస్ లోపలికి వెళ్ళినప్పుడు ఇది మైనస్ అవుతుంది, ఇది ప్లస్ అవుతుంది. సో +2 మైనస్ ప్లస్ ముందు రాసుకుంటే 2 మైనస్ t మైనస్ 1 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూపంలో రాయాలంటే 4 ఉంటే 2 స్క్వేర్ అని, 9 ఉంటే 3 స్క్వేర్ అని, మరి 2 ఉంటే √2 హోల్ స్క్వేర్, 7 ఉంటే √7 హోల్ స్క్వేర్. ఇక్కడ 2 ఉంది కాబట్టి అంటే √2 హోల్ స్క్వేర్ మైనస్ t మైనస్ 1 హోల్ స్క్వేర్. ఎందుకు ఇలా చేసామంటే మన దగ్గర ఉన్న ఫార్ములాస్ లో 1/a² మైనస్ x² గానీ, x² మైనస్ a² గానీ, a² ప్లస్ x² గానీ, ఈ 3 ఫార్ములాలో ఏదో ఒక ఫార్ములా రప్పించడం కోసం ఈ ఈక్వేషన్ ఈ విధంగా కన్సిడర్ చేసుకోవాల్సి వచ్చింది. సో దట్ ఇంప్లైస్ 2i is equal to pi into integral 0 to 1 dt by ఈ ఈక్వేషన్ అంటే ఇది. దీని ప్లేస్ లో ఏం రాస్తాను? √2 హోల్ స్క్వేర్ మైనస్ t మైనస్ 1 హోల్ స్క్వేర్. √2 హోల్ స్క్వేర్ మైనస్ t మైనస్ 1 హోల్ స్క్వేర్. ఇది రాస్తున్నాం. ఇప్పుడు ఇది ఏం ఫార్ములా అంటే ఇంటిగ్రల్ 1/a² మైనస్ x² ఇంటూ dx. ఏ ప్లేస్ లో √2 ఉంది, x ప్లేస్ లో t మైనస్ 1. x యొక్క డెరివేటివ్ dx,
t minus 1 derivative dt. 1 కి 0 కాబట్టి t derivative dt. Formula 1 by 2a log modulus of a plus x by a minus x. So, అది రాయాలి మనం ఫార్ములా. That implies 2i is equal to pi into integral 1 by a square minus x square dx. Formula 1 by 2a. a ప్లేస్ లో √2 ఉంది. సో x ప్లేస్ లో t minus 1 ఉంది. ఇక్కడ a ప్లేస్ లో √2, x ప్లేస్ లో t minus 1 రాస్తే 1 by 2a. 2 √2 a ప్లేస్ లో √2 log modulus of a plus x by a minus x. a అంటే √2 ప్లస్ x ప్లేస్ లో t minus 1 by √2 మైనస్ x ప్లేస్ లో t minus 1. మరి లిమిట్స్ ఉన్నాయి కదా మనకి ఎక్స్ట్రా 0 to 1. ఇంతకు ముందులాగే 2i ఈక్వల్ టు పై ఇంటూ 1 పై బై 2 ఇంటూ ఫస్ట్ t ప్లేస్ లో అప్పర్ లిమిట్ పెట్టాలి మొత్తానికి, మైనస్ t ప్లేస్ లో లోయర్ లిమిట్ పెట్టాలి. అప్పుడు ఏమవుతుందో చూడండి, అప్పర్ లిమిట్ పెడితే లాగ్ మాడ్యులస్ ఆఫ్ √2 ప్లస్ t ప్లేస్ లో 1 పెడితే 1 మైనస్ 1 బై √2 మైనస్ t ప్లేస్ లో 1 పెడితే 1 మైనస్ 1 మైనస్ ఇప్పుడు లోయర్ లిమిట్ పెట్టాలి మనం. లోయర్ లిమిట్ లాగ్ మాడ్యులస్ ఆఫ్ √2 ప్లస్ t ప్లేస్ లో లోయర్ లిమిట్ ఎంత ఉంది 0 పెట్టాలి, అంటే 0 మైనస్ 1 బై √2 మైనస్ t ప్లేస్ లో 0 పెడితే 0 మైనస్ 1. సో నెక్స్ట్ ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్, ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్, √2 by √2 cancel, log 1. So that implies 2i equal to pi by 2 √2 log 1 minus log modulus of √2 minus 1 by √2 plus 1. So ఇంకా లాస్ట్ స్టెప్స్. That implies 2i equal to pi by 2 log 1 వాల్యూ 0. ఆడిన ముందు సమ్లో కూడా వచ్చింది log 1 వాల్యూ 0 మైనస్ log మాడ్యులస్ ఆఫ్ √2 మైనస్ 1 బై √2 ప్లస్ 1. మన దగ్గర ఉన్న ఫార్ములా ఏంటంటే log x power n ఫార్ములా n log x. అలాగే మైనస్ log 3/2 ఉంది, 2/3 ఉంది. ఈ ఫార్ములా ప్రకారం చూడండి n పవర్ లోకి వెళ్తుంది, పవర్ లో ఉన్న n రివర్స్ లో చూడండి n log x అంటే log x power n. అలాగే మైనస్ పవర్ లోకి వెళ్ళినప్పుడు log 2/3 హోల్ పవర్ మైనస్ 1. ఇప్పుడు x ఇన్వర్స్ అంటే 1/x, 2/3 హోల్ ఇన్వర్స్ అంటే 1/2/3 అంటే అర్థం 3/2 అంటే log 3/2. అంటే ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే మైనస్ లాగరిథం ముందున్నప్పుడు మైనస్ లోపలికి పంపించాలి అంటే పవర్ లోకి వెళ్ళినప్పుడు ఈ 2/3 కాస్త ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది. ఏమైంది log 3/2 గా మారింది. అలాగే లాగరిథం ముందు మైనస్ ఉంటే మైనస్ లోపలికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది √2 ప్లస్ 1 పైకి √2 మైనస్ 1 కిందకి, అంటే న్యూమరేటర్ డినామినేటర్ గాను డినామినేటర్ న్యూమరేటర్ గాను రాసుకోవచ్చు. సో దట్ ఇంప్లైస్ 2i ఈక్వల్ టు pi by 2 into log modulus of √2 plus 1 by √2 minus 1. ఇలా రూట్స్ ఉన్నప్పుడు రేషనలైజ్ చేయాలి. మనం ఇంకా ఆన్సర్ రాలేదు కాబట్టి -1 ఉంది కాబట్టి √2 plus 1 తో రేషనలైజ్ చేస్తున్నాం. దట్ ఇంప్లైస్ 2i ఈక్వల్ టు pi by 2 √2
log modulus of root 2 plus 1 by root 2 minus 1 into ఇక్కడ root 2 minus 1 ఉంది కాబట్టి root 2 plus 1 తో రాషనలైజ్ చేస్తున్నాం. సో root 2 plus 1 by root 2 plus 1. That implies 2i equal to pi by 2 root 2 log modulus of a plus b into a plus b. A plus b whole square by a minus b into a plus b. A square minus b square. So manaki that implies 2i equal to pi by 2 root 2 log modulus of root 2 plus 1 whole square by square root cancel 2 minus 1 1. ఈ ఫార్ములా ఒకసారి చూడండి. log x power n అంటే n log x, పవర్ లో ఉన్న n ముందు రాసుకోవచ్చు, n log x. ఇక్కడ చూడండి log x power n, n ప్లస్ n ఉన్న దగ్గర 2 ఉంది. సో 2 into log modulus of root 2 plus 1. That implies 2i equal to pi by 2 root 2 2 into log modulus of root 2 plus 1. e2 cancel. So finally I is equal to pi by 2 root 2 log modulus of root 2 plus 1. Hi students, good morning. నేను మీకు అన్ని కూడా ప్లేలిస్ట్ లో వరుసగా మ్యాట్రిక్స్ సంబంధించినవి ఏ చాప్టర్ కి ఆ చాప్టర్ సంబంధించి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అన్ని కూడా అప్లోడ్ చేస్తాను. మీరందరూ కూడా ఈ వీడియోస్ జాగ్రత్త ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీకు వరుసగా సీక్వెన్స్ లో అన్ని కనిపిస్తాయి. ప్లేలిస్ట్ లో టాపిక్ వైజ్ 1A 1B 2A 2B అని క్లియర్ గా సెపరేట్ చేసి పెడతాను. ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చూస్తే అవన్నీ మీకు కనిపించాలంటే అందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ.